శాంత ఆవిడ కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆవిడని మరి ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఐఎంపీ ఎస్టీ ఎంపీగా శ్రీమతి కొట్టుగూడ భాగ్యలక్ష్మి, అంటే ఇప్పుడు పాడేరు ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మిని ఆవిడని అరకు ఎంపీగా ఆవిడ ఎంపిక చేయడం జరిగింది. అలాగే రాజాం ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా డాక్టర్ తాళే రాజేష్, ప్రముఖ డాక్టరు, స్థానికుడు ఆ డాక్టర్ తాళే రాజేష్ని ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి ప్రస్తుతం ఉన్న మన మంత్రి గారిని వారిని వచ్చి వాళ్ళ సేవలు నిర్వహించుకుంటూ, అలాగే మలసాల భరత్ కుమార్ భరత్ కుమార్ వాళ్ళు కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబం. వాళ్ళ అమ్మగారు ఎంపీగా జడ్పీటీసీగా అనకాపల్లి కాన్ఫరెన్స్ లో చేసిన వారిని ఎంపిక చేయండి. అలాగే పాయకరాపేట ఎస్సీ స్థానానికి అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఇక్కడ మా రాజ్యంలో ఉన్న శాసనసభ్యులు 3 సార్లు శాసనసభ్యులుగా ఆయన కంబాల జోగులు గారిని వారిని పాయకరాపేట ఎస్సీ కాన్ఫరెన్స్ లో ఆయన మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆయన ఎంపిక చేయడం జరిగింది పోటీలో. అలాగే రామచంద్రపురంకి ప్రస్తుతం మాజీ మంత్రిగా రాజ్యసభ మెంబర్గా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ని ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పి కన్నవరం ఎస్ఐ విపత్తి వేణుగోపాల్ ప్రస్తుతం ఎవరైతే